సుప్రీంకోర్టులో ఓటుకు నోటు కేసుపై విచారణ జరిగింది. రేవంత్ రెడ్డి, వెంకటవీరయ్య పిటిషన్లపై న్యాయస్థానం విచారణ చేపట్టింది. కేసు అవినీతి నిరోధక చట్టం కింద కాకుండా ఎన్నికల చట్టాల కింద విచారణ చేయాలని రేవంత్ పిటిషన్ వేశారు. కేసులో తన పేరు తొలగించాలని సండ్ర పిటిషన్ దాఖలు చేశారు. రెండు పిటిషన్లపై జస్టిస్ జీకే మహేశ్వరి, జస్టిస్ విజయ్ బిష్ణోయ్ ధర్మాసనం విచారణ చేపట్టింది. రేవంత్ రెడ్డి తరపున న్యాయవాది ముకుల్ రోహిత్కి వాదన వినిపించారు. ముందుగా ట్రాప్ చేసి ఎఫ్ఐఆర్ నమోదు చేశారని ముకుల్ రోహిత్కి వాదించారు. 2015 అవినీతి నిరోధక చట్టం సెక్షన్ 7(11) ప్రకారం లంచం ఇవ్వటం నేరం, కుట్ర కాదని ముకుల్ రోహిత్కి కోర్టుకు తెలిపారు. రెండు పిటిషన్లపై విచారణ రేపటికి వాయిదా పడింది. సుప్రీంకోర్టులో ఓటుకు నోటు కేసుపై విచారణ జరిగింది. రేవంత్ రెడ్డి, సండ్ర వెంకటవీరయ్య పిటిషన్లపై న్యాయస్థానం విచారణ చేపట్టింది. కేసు అవినీతి నిరోధక చట్టం కింద కాకుండా ఎన్నికల చట్టాల కింద విచారణ చేయాలని రేవంత్ పిటిషన్ వేశారు. కేసులో తన పేరు తొలగించాలని సండ్ర పిటిషన్ దాఖలు చేశారు. రెండు పిటిషన్లపై జస్టిస్ జీకే మహేశ్వరి, జస్టిస్ విజయ్ బిష్ణోయ్ ధర్మాసనం విచారణ చేపట్టింది. రేవంత్ రెడ్డి తరపు న్యాయవాది ముకుల్ రోహిత్కి వాదన వినిపించారు. ముందుగా ట్రాప్ చేసి ఎఫ్ఐఆర్ నమోదు చేశారని ముకుల్ రోహిత్కి వాదించారు. 2015 అవినీతి నిరోధక చట్టం సెక్షన్ 7(11) ప్రకారం లంచం ఇవ్వటం నేరం, కుట్ర కాదని రోహిత్కి కోర్టుకు తెలిపారు. రెండు పిటిషన్లపై విచారణ రేపటికి వాయిదా పడింది. ఈరోజు కోర్టులో విచారణ జరిగింది. ఓటుకు నోటు కేసుకు సంబంధించిన పూర్తి వివరాలు ఇచ్చేందుకు మా కరెస్పాండెంట్ కుమార్ జాయిన్ అవుతున్నారు. కుమార్, ఇంకా వాదనలు ఎలా జరిగాయి? థ్యాంక్ యూ సతీష్. ఈ ఓటుకు నోటుకు సంబంధించి ఢిల్లీ సుప్రీం కోర్టులోని ఈ కేసులపై ఈరోజు రేవంత్ రెడ్డి అలాగే సండ్ర వెంకటవీరయ్య పిటిషన్లపై విచారణ అయితే కొనసాగింది. ఈ కేసును ఏదైతే అవినీతి నిరోధక చట్టం కింద కాకుండా ఎన్నికల చట్టాల కింద విచారణ చేయాలని ఏదైతే రేవంత్ రెడ్డి అయితే ఒక పిటిషన్ అయితే దాఖలు చేశారు. ఈ కేసులో తన పేరు తొలగించాలని సండ్ర వెంకట వీరయ్య కూడా ఒక పిటిషన్ అయితే వేయడం జరిగింది. ముఖ్యంగా ఈ పిటిషన్ సంబంధించి విచారణ జరిపిన జస్టిస్ జేకే మహేశ్వరి, జస్టిస్ విజయ్ బిష్ణోయ్ ధర్మాసనం రేవంత్ రెడ్డి తరఫున సీనియర్ న్యాయవాది ముకుల్ రోహత్కి వాదనలు అయితే వినిపించారు. అలాగే ముఖ్యంగా చూసుకున్నట్టయితే ఈ ఓటుకు నోటు కేసుకు సంబంధించి ముందుగానే ఇది ట్రాప్ చేసి ఎఫ్ఐఆర్ నమోదు చేశారంటూ కూడా వాళ్ళ వాదనలు అయితే వినిపించడం జరిగింది. అలాగే ఈ కేసులో జనరల్ డైరీ కూడా లేదంటూ కూడా వాళ్ళైతే వాదనలు వినిపించారు. 2015 అవినీతి నిరోధక చట్ట సెక్షన్ 7 అలాగే 11 ప్రకారం లంచం ఇవ్వడం నేరం, కుట్ర కాదంటూ కూడా వాళ్ళైతే వాదనలు వినిపించడం జరిగింది. అలాగే దీంట్లో ప్రధానంగా చూసుకుంటే లంచం తీసుకోవడం అయితే నేరం కానీ లంచం ఇవ్వడం నేరం కాదంటూ కూడా 2015 అవినీతి నిరోధక చట్ట సెక్షన్ 7(11) లో ఉందంటూ కూడా వాళ్ళైతే వాదనలు వినిపించారు. 2018 అవినీతి నిరోధక చట్టం సెక్షన్ 8 ప్రకారం లంచం ఇవ్వడం నేరం అని ఏదైతే దానికి సంబంధించి అప్పుడు సవరించారు. అంటే ఈ ఓటుకు నోటు కేసు జరిగిన సమయంలోని ఒకటి ఆ చట్ట ప్రకారం చూసుకున్నట్టయితే లంచం ఇవ్వడం అయితే నేరం కాదంటూ కూడా వాళ్ళతో వాదనలు వినిపించారు. 2018లో ఏదైతే దాన్ని సవరణ చేసి అప్పుడు లంచం ఇవ్వడం కూడా నేరం అంటూ కూడా ఏదైతే దాన్ని సవరణ చేయడం జరిగింది. అలాగే ఓటుకు నోటు కేసులో రేవంత్ రెడ్డి అలాగే సండ్ర వెంకటవీరయ్య దాఖలు చేసిన పిటిషన్లపై విచారణ కూడా రేపటికి వాయిదా వేయడం జరిగింది. ఇరువురు తరపున న్యాయవాదులు వాదనలు రేపు సుప్రీంకోర్టు ధర్మాసనం వింటానంటూ కూడా చెప్పడం జరిగింది. సతీష్. కుమార్.